విద్యార్థులు, మీరందరూ ఎలా ఉన్నారు? మనం మునుపటి వీడియోలో ఒక ఆసక్తికరమైన అంశాన్ని చూసాము. వీడియోలు 1 మరియు 2లో మొక్కల కణజాలం, వీడియో 3లోని ఎపిథీలియల్ కణజాలాలు మరియు 4 మరియు 5లో బంధన కణజాల రకాలు. బంధన కణజాలాలు ప్రత్యేకమైనవి. వివిధ కణజాలాలు మరియు అవయవాలు అనుసంధానించడానికి లేదా వాటిని సరైన స్థలంలో ఉంచడానికి, వారికి మద్దతు ఇవ్వడం కోసం మరియు నిర్మాణాత్మక ఫ్రేమ్వర్క్ను అందించడానికి ప్రత్యేకించబడి ఉన్నాయని ఇప్పటివరకు మీరందరూ అర్థం చేసుకున్నారు. ఈ వీడియోలో మిగిలిన భాగం రక్తం. అభ్యాస లక్ష్యం. ఈ వీడియో ముగిసే సమయానికి మీరు అర్థం చేసుకోగలరు. రక్తం యొక్క లక్షణం ఆర్బీసీ, డబ్ల్యూబీసీ మరియు ప్లేట్లెట్స్ మరియు శోషరసం గురించి మరియు మన శరీరంలోని దాని పాత్ర. టాపిక్లోకి వెళ్లే ముందు మొదట పాఠంలో కొన్ని కీలక పదాలు చూద్దాం. కీలక పదాలు: ఎర్ర రక్త కణాలు, బాసోఫిల్స్, మోనోసైట్, ఇసినోఫిల్, లింపోసైట్, న్యూట్రోఫిల్, హిమోగ్లోబిన్, సంగ్రహము. కొలాజన్, భావన పటం, రక్తం. ఇది ఇతర రకాల బంధన కణజాలాల నుండి భిన్నంగా ఉంటుంది. రక్తంలో వివిధ రకాల కణాలు ఉన్నాయి మరియు ప్రతి ఒక్కటి వేర్వేరు పనితీరును కలిగి ఉంటాయి. రక్తంలో కణాలన్నీ ప్లాస్మాలో స్వేచ్ఛగా తేలుతూ ఉంటాయి. ఎక్స్ట్రా సెల్యులార్ స్పేస్ ప్లాస్మా అనే ద్రవంతో నిండి ఉంటుంది. రక్తంలో ఫైబర్లు ఉండవు. 1 రక్తంలోని ద్రవ భాగాన్ని ప్లాస్మా అంటారు మరియు 92% నీరు, 7% ఆల్బుమిన్, గామా గ్లోబులిన్, యాంటీహోమోఫిలిక్ కారకం, 1% ఖనిజ లవణాలు, చక్కెరలు, కొవ్వులు, హెపారిన్, హార్మోన్లు మరియు విటమిన్లు వంటి ముఖ్యమైన ప్రోటీన్లు ఉంటాయి. అయితే రక్తం యొక్క ఘనభాగం ఆర్బీసీని, డబ్ల్యూబీసీ మరియు ప్లేట్లెట్స్ను కలిగి ఉంటుంది. రక్తం యొక్క లక్షణాలు: 1 రక్తాన్ని ద్రవబంధనం, బంధన కణజాలం అంటారు. ఇది మన శరీరంలో ఒక క్లోజ్డ్ ట్యూబ్లో ప్రవహిస్తుంది. 2 మన గుండె 24 గంటల వ్యవధిలో దాదాపు 36,000 లీటర్ల రక్తాన్ని దాదాపు 20,000 కిలోమీటర్ల దూరానికి పంపుతుంది. 3 రక్తం ఎరుపు రంగులో ఉంటుంది. కొందరిలో తప్ప బొద్దింకలకి తెల్ల రక్త కణం, నత్త నీలం రంగు రక్తం కలిగి ఉంటుంది. సాధారణ వయోజన మానవులు
దాదాపు 5 లీటర్ల రక్తం ఉంటుంది. 5 ప్లాస్మాలో హెపారిన్ కూడా ఉంటుంది. ఇది రక్తనాళాల్లో రక్తం గడ్డకట్టడాన్ని నిరోధిస్తుంది. రక్తంలో ప్రధాన భాగం నీరు. ఇది ప్లాస్మాలో నిల్వ చేయబడుతుంది. 7 నీరు కాకుండా ఇందులో అనేక పోషకాలు, విటమిన్లు, శరీరానికి అవసరమైన హార్మోన్లు మరియు విసర్జన ఉత్పత్తులు, లాక్టిక్ యాసిడ్, యూరియా, లవణాలు మొదలైనవి కూడా ఉంటాయి. ఎనిమిది ప్లాస్మాలో హెపారిన్ కూడా ఉంటుంది. ఇది రక్తనాళాల్లో రక్తం గడ్డకట్టడాన్ని నిరోధిస్తుంది. ఆర్బీసీ వాటిలో హెమోగ్లోబిన్ అనే ఎరుపు రంగు ప్రోటీన్ ఉంటుంది. రక్తాన్ని ఎర్రగా కనిపించేలా చేసే వర్ణ ద్రవం. బి ఆక్సిజన్ మరియు కార్బన్ డయాక్సైడ్ రవాణాలో ఆర్బీసీ సహాయపడుతుంది. సి 1 ml మానవ రక్తంలో 5 మిలియన్ల ఎర్ర రక్త కణాలు ఉంటాయి. ఇవి రక్తంలో 120 రోజులు జీవిస్తాయి. డి మీరు మీ తల్లి గర్భంలో ఉన్నప్పుడు మీ ఆర్బీసీలు కాలేయం మరియు ప్లీహము శోషరస వ్యవస్థలో భాగంలో ఏర్పడతాయి. మీరు పుట్టిన తరువాత ఈ ఆర్బీసీలు పొడవైన ఎముకల మధ్య నుండి ఉత్పన్నమవుతాయి. క్షీరదాలలో పరిపక్వ ఎర్ర రక్త కణాలు ఒకే కేంద్రకం లేకుండా ఉంటాయి. తెల్ల రక్త కణాలు ఈ కణాలు హెమోగ్లోబిన్ లేకపోవడం వల్ల రంగు లేనివి, అందుకే ల్యూకోసైట్లు అంటారు. బి ఆర్బీసీతో పోల్చినప్పుడు ఈ కణాల సంఖ్య తక్కువగా ఉంటుంది. సి ఈ కణాలు రక్తంలోకి ప్రవేశించే సూక్ష్మజీవులపై దాడి చేసి నాశనం చేస్తాయి. ఈ న్యూట్రోఫిల్స్ శరీరంలోకి ప్రవేశించే విదేశీ కణాలకు వ్యతిరేకంగా పోరాటం చేస్తాయి. కాబట్టి పోలీసులు అని పిలుస్తారు మరియు స్కావెంజర్స్ అని పిలువబడే జీర్ణక్రియ ఎంజైమ్ల విడుదలతో చనిపోయిన కణాలన్నిటినీ శుభ్రపరుస్తుంది. మరియు చనిపోయిన డబ్ల్యూబీసీ గురించి ఏమిటి? అవును, ఇది గాయం నుండి చీము వలె బయటకు వస్తుంది. లింపోసైట్లు ప్రతిరోధకాలను స్రవిస్తాయి, రక్తంలోకి ప్రవేశించే విదేశీ పదార్థాల నుండి రక్షణ కల్పిస్తాయి. మోనోసైట్లు అమీబాలాగా కదులుతాయి, విదేశీ పదార్థాలపై దాడి చేస్తాయి మరియు వాటిని మింగుతాయి. బ్లడ్ ప్లేట్లెట్స్ బ్లడ్ ప్లేట్లెట్స్ అనేది న్యూక్లియస్ లేని కణాల యొక్క ప్రత్యేక సమూహము. అవి డిస్క్ లాంటి ప్రొజెక్షన్లు. రక్తనాళానికి గాయమైనప్పుడల్లా ప్లేట్లెట్స్ గాయపడిన ప్రదేశంలో పేరుకుపోతాయి మరియు రక్తం గడ్డకట్టడానికి సహాయపడతాయి. గడ్డకట్టడం
రక్తనాళాలలో గాయాన్ని మూసివేస్తుంది మరియు మరింత రక్త నష్టాన్ని నిరోధిస్తుంది. శోషరస వ్యవస్థ ఇది మన రక్తనాళాల నుండి బయటకు వచ్చి అన్ని ద్రవాలను తొలగించడం ద్వారా మన శరీరంలో కణజాలాలలో ద్రవ స్థాయిలను నిర్వహిస్తుంది. లింప్ ఇది తెల్ల రక్త కణాలతో తయారు చేయబడిన స్పష్టమైన తెల్లని ద్రవం, ముఖ్యంగా లింపోసైట్లు. ఈ కణాలు రక్తం మరియు శరీర కణజాలాలలో బ్యాక్టీరియాపై దాడి చేస్తాయి. శోషరస కణువు నిర్మాణం ఇది ఒక చిన్న బీన్ ఆకారం నిర్మాణం, శరీరం యొక్క రోగనిరోధక వ్యవస్థలో ఒక భాగం. స్థానం శోషరస నోడ్స్ మెడ, చంక, శరీరంలోని ఛాతీ, ఉదరం, ముఖ్యంగా బొడ్డుతో సహా అనేక భాగాల్లో శోషరస గ్రంథులు ఉంటాయి. ఫంక్షన్ అవి రోగ నిరోధక కణాలను కలిగి ఉంటాయి మరియు శోషరస ద్రవం ద్వారా వచ్చే సూక్ష్మజీవులను నాశనం చేస్తాయి. అనారోగ్యం కలిగించే అక్రమ దారుల నుండి మన శరీరాన్ని రక్షిస్తాయి. శరీర ద్రవ స్థాయిలను నిర్వహిస్తాయి. జీర్ణ వ్యవస్థలోని కొవ్వులను గ్రహిస్తాయి మరియు సెల్యులార్ వ్యవస్థను తొలగిస్తాయి. శరీరం అంతటా వందలాది శోషరస గ్రంథులు ఉన్నాయి. ఏర్పడింది. రక్తం ప్లాస్మా నుండి ద్రవాలు ధమని చివరి కేశనాళిక గోడ ద్వారా వెళ్తాయి